సతీ సావిత్రి కథ. సావిత్రి రాజా అశ్వపతికి పుట్టిన కుమార్తె. ఆమెకు బాల్యంలోనే గొప్ప బుద్ధి, సుందరత్వం మరియు ధర్మంపై అపారమైన నమ్మకం ఉండేది. పెద్ద వయసులో ఆమెకు పెళ్లి సంబంధం చూడాలని తండ్రి అనుకున్నారు. కానీ సావిత్రి స్వయంగా వరుణ్ణి ఎంపిక చేసుకోవాలని చెప్పింది. బాల్యం నుండే ఆమెకు గొప్ప బుద్ధి, సుందరత్వం మరియు ధర్మంపై అపారమైన నమ్మకం ఉండేవి. పెద్ద వయసు అయ్యేసరికి పెళ్లి సంబంధం చూడాలనుకున్నప్పుడు స్వయంగా తన వరుణ్ణి తనే ఎంచుకోవాలని తన తండ్రి అయిన అశ్వపతికి చెప్పింది. తిరుగుతూ ఆమె సత్యవాన్ అనే యువరాజును చూసి ప్రేమించింది. అతడు అటవీరాజు కుమారుడు, మంచి గుణాలు కలవాడు. కానీ ఒక సమస్య ఉంది. అతను త్వరలోనే చనిపోతాడని బ్రహ్మలు చెప్పారు. అయినా కూడా సావిత్రి ఏమాత్రం వెడకడుగు వేయలేదు. చావు వచ్చినా సరే నేను సత్యవాన్నే పెళ్లి చేసుకుంటాను అని ఆమె తండ్రిని ఒప్పించి అతన్ని వివాహం చేసుకుంది. పెళ్ళైన తరువాత కొద్ది రోజులకే సత్యవాన్ ఒకరోజు అటవీకి వెళ్తాడు. సావిత్రి కూడా వెంట వెళ్తుంది. అక్కడే అతను చెట్టు కోస్తుండగా స్పృహ తప్పి పడిపోతాడు. అప్పుడు యమధర్మరాజు అతని ప్రాణాన్ని తీసుకువెళ్ళడానికి వస్తాడు. సావిత్రి యముణ్ణి ఆశ్చర్యంగా అనుసరించి ధర్మం గురించి, న్యాయం గురించి, భక్తి గురించి మాట్లాడుతుంది. ఆమె జ్ఞానాన్ని చూసి యముడు కరిగిపోయి నీకు ఇష్టమైన వరాలు అడుగు అంటాడు. సావిత్రి మొదట తన అత్తమామలకు కంటి చూపు కావాలని అడుగుతుంది. ఆమె అడగగానే తన అత్తమామలకు కంటి చూపు లభిస్తుంది. తరువాత తన తండ్రికి మరేంత మంచి రాజ్యం కావాలని కోరుతుంది. అది కూడా యముడు వరంగా ప్రసాదిస్తాడు. మూడవసారి నాకు మంచి సంతానం కలగాలి అని అడుగుతుంది. అడగగానే యముడు ఆ మాట విని ఆశ్చర్యపోతాడు. నాకు మంచి సంతానం కలగాలి అనే మాట వెనక తన భర్తని కాపాడుకునే ఆమె యొక్క వాక్చాతుర్యానికి, ఆమె యొక్క తెలివితేటలకు యముడు ఆశ్చర్యపోతాడు. నీ భర్త సత్యవాన్ చనిపోయాడే, పిల్లలెలా పుడతారు అని అంటాడు. ఆ మాట విన్న యమునికి తెలుసు, తనను మోసపెట్టకుండా ధర్మబద్ధంగా మాట్లాడుతూ తన భర్తను తిరిగి పొందాలనే ఆమె ప్రేమ తపన యముడు అర్థం చేసుకుంటాడు. యముడు ఎంతగానో సంతోషించి సత్యవాన్ ప్రాణాన్ని తిరిగి ఇచ్చి ఆమెకు ఆశీర్వదిస్తాడు. దీని నుండి మనం నేర్చుకోవాల్సిన భావం ఏమనగా, ధైర్యం, భక్తి, భర్తపై ప్రేమ, జ్ఞానం ఉంటే మృత్యువును కూడా జయించవచ్చు. సావిత్రి నిస్వార్థత, నిబద్ధత సతీత్వానికి మహా ఉదాహరణ. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.